హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే ఒక గోల్డెన్ విషయం గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. సో బ్యాంక్ జాబ్ గురించి అయితే ఎంతో ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో మనకి ఈ మధ్యలో అయితే ఐబిపిఎస్ సంబంధించి పిఓ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది బ్యాంక్స్ జాబ్స్ లో. సో దాని గురించి అయితే పూర్తిగా వివరాలు, ఎలిజిబిలిటీ, శాలరీ అండ్ ఎగ్జామ్ ప్లాటినం ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది మీకు. సో వీడియో అయితే మొత్తం పూర్తి వరకు అయితే చూడండి, అప్పుడు అయితే మాత్రమే మీకు అర్థం అవడం అయితే జరుగుతుంది. సో ఇది ఏంటంటే నోటిఫికేషన్ గురించి ఐబిపిఎస్ అంటే దాని అబ్రివియేషన్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ హెల్పింగ్ అని చెప్పేసి అంటారు. సో దీంట్లో అయితే మనకి రెండు కేటగిరీలు అయితే పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది, పిఓ అండ్ ఎంటీ సంబంధించి. మొత్తం పోస్టులు వచ్చేసి 6,715 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో మాత్రమే జరుగుతుంది, అంటే గవర్నమెంట్ బ్యాంకులో మాత్రమే ఇది రిక్రూట్మెంట్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని అలా ఎప్పటిదాకా అప్లై చేసుకోవచ్చు ఏంటని చెప్పేసి డీటెయిల్స్ చూసుకుంటే మనకి జూలై 1వ తారీఖు నుంచి జూలై 21వ తారీఖు దాకా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫీజు పేమెంట్ కూడా మనకి జూలై 1వ తారీఖు నుంచి జూలై 27వ తారీఖు దాకా అయితే ఉండడం అయితే జరిగింది. మీరు ఏమైనా రాంగ్ గా అప్లై చేస్తుంటే దాన్ని అయితే ఎడిటింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. క్లోజింగ్ తర్వాత 2 days మాత్రం, అంటే 22, 23 మాత్రమే అయితే ఉండడం అయితే జరిగింది. అది కూడా ఐబిపిఎస్ వెబ్సైట్ లో మాత్రం నుంచే మీకు అయితే చేరడం అయితే జరిగింది. మీరు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని చెప్పేసి ఉండడం అయితే జరిగింది, పీఈటీ అని చెప్పేసి. అది ఎస్ అని ఆప్షన్ పెడితే దానికైతే కంపల్సరీగా అయితే మీరు ఎగ్జామ్ కి అయితే అటెండ్ అవ్వాలి. ఇది ఎప్పుడు ఉంటుంది అంటే వచ్చే నెల ఆగస్ట్ లో అయితే ఉండడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించింది అయితే మనకి ప్రీలిమ్స్ ఎగ్జామ్స్ అయితే ఆగస్ట్ లో అయితే ఉండడం అయితే జరిగింది. దానికి సంబంధించి అయితే ఎగ్జామ్స్ ఆల్ టికెట్ కూడా మనకి ఆగస్ట్ లో అయితే డౌన్లోడ్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ లో వచ్చేసి ప్రిలిమ్స్ అయితే రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ మెయిన్ ఎగ్జామ్స్ కూడా మనకి అక్టోబర్ లో అయితే జరగడం అయితే జరిగింది మెయిన్స్. సో ఇది ఆల్ టికెట్ వచ్చేసి సెప్టెంబర్ లో అయితే డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది ప్రొవిజనల్ టెస్ట్ నవంబర్ లో అయితే జరగడం అయితే జరిగింది. అండ్ ఇంటర్వ్యూ అండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి నవంబర్, డిసెంబర్ లో అయితే జరగడం అయితే జరిగింది. ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే మనకు డైరెక్ట్ జాబ్ లో జాయిన్ అవడం అయితే మనకి జనవరి 2027 తారీఖున అయితే 2027 సంవత్సరంలో అయితే మనకి జాయిన్ అవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో ఇంకా ఏజ్ గురించి అండ్ ఏ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి ఏంటని చెప్పేసి కూడా డిస్కషన్ అయితే చేసుకుంది. సో ఇందులో ఏ బ్యాంక్స్ ఉంటాయని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సో దాని గురించి అయితే చెప్పడం అయితే జరిగింది. చూడండి, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియా ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ సిండికేట్ బ్యాంక్, యూసీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీని కేటగిరీలో వచ్చేసి 11 బ్యాంకులకు సంబంధించి అయితే ఇది. సో ఇందులో పిఓ అండ్ ఎంటీ శాలరీ గురించి అయితే డిస్కషన్ చేసుకుందాం. 48,480 రూపాయల నుంచి అబౌవ్ 62,000 దాకా అయితే ఉండడం అయితే జరిగింది దీని శాలరీ. సో దీనికి ఇంకా డిఏ అండ్ పర్సనల్ మెడికల్ బెనిఫిట్స్, హెచ్ఆర్ఏ ఇవన్నీ కలిపితే ఇంకా ఎక్కువ అయితే అవడం అయితే జరిగింది. దీని క్వాలిఫికేషన్ అయితే మనకి ఎన్ని డిగ్రీ అయితే ఉండాలి కంపల్సరీగా అయితే డిగ్రీ అయితే ఉండడం అయితేనే మనకి నెక్స్ట్. దీని ఏజ్ రిజల్ట్స్ గురించి చూసుకుంటే 20 నుంచి 30 సంవత్సరాల దాకా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇందులో ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీలకు అయితే ట్రైబల్స్ అయితే 5 years అయితే ఉండడం అయితే జరిగింది. ఓబీసీ వాళ్ళకి అయితే 3 years అయితే ఉండడం అయితే జరిగింది. అంటే ఎస్ఎస్టీ వాళ్ళు 30+5 దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33 దాకా అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలేషన్స్ కి అందరికీ కూడా అప్లైబుల్ అవ్వదు, కొంతమందికి అవుతుంది. దాంట్లో మీరు ఏజ్ క్యాస్ట్ ఏజ్ అయితే మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకి ఓసీ అండ్ ఓబీసీ అభ్యర్థులకి అయితే 850 రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది. ఇంక్లూడ్ జిఎస్టీ కలిపి కూడా ఎక్స్ట్రా అయితే అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 175 రూపీస్ అండ్ రూపీస్ కూడా ఇంక్లూడ్ జిఎస్టీ కూడా కలిపి కట్టాలి. సో దీంట్లో ఏంటంటే సిలబస్ దాని గురించి చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఉంటే 30 మార్కులు. అండ్ యాక్టివిటీ వచ్చేసి 35 నుంచి 35 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది, 30 మార్కులు. అంటే రీజనింగ్ ఎలిజిబిలిటీ వచ్చేసి 35 మార్కులు, 40 మార్కులు అయితే ఉండడం అయితే జరిగింది. దేని ఎగ్జామ్ సిలబస్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కొన్ని అయితే సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాని విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అయితే మనకి కిందనైతే డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీని సెలెక్టింగ్ ప్రాసెస్ వచ్చేసి మనకి ప్రిలిమ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ప్రిలిమ్స్ లో పాస్ అయిన వాళ్ళకి మెయిన్స్ ఆల్ టికెట్ అయితే రావడం అయితే జరిగింది. మెయిన్స్ ఆల్ టికెట్ లో కూడా పాస్ అయితే మీరు నెక్స్ట్ వచ్చేసి
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉండడం అయితే జరిగింది. దీని ద్వారా అయితే మీరు అయితే సెలెక్టింగ్ ప్రాసెస్ అయితే ఈజీ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డాక్యుమెంట్స్ ఏం కావాలి సార్ అని చెప్పి చాలా మంది అడుగుతారు కదా. 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే మోస్ట్ కావాలి, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, అండ్ లైవ్ ఫోటో తెగాలి, అండ్ నార్మల్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి, అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే రావడం అయితే జరిగింది. సో తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రిమేషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా ఉంది. డిక్లరేషన్ ఫామ్ అది కూడా అయితే రాయాల్సి వస్తుంది. హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ ఫామ్ మీకు ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలా